జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. చిన్న కొత్త కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారాలు కాదు, ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మవచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నీ. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది. ఏ టెక్నాలజీ పెరగడం వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి.